की जय श्री राम। भारत की भारत माता की भारत माता की भारत माता की पाकिस्तान को कलारा पाकिस्तान को कलारा पाकिस्तान को कलारा। जय श्री राम। भारत माता की भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम। जोहार अमर वीर अमर जवानों भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे। पाकिस्तान को कलारा खबरदार खबरदार पाकिस्तान को कलारा खबरदार भारत माता की जय भारत मातरम वंदे मातरम जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जय भारत माता की जोहार अमर जवान जोहार अमर जवान। खबरदार पाकिस्तान खबरदार मातरम मातरम वंदे मातरम। खबरदार पाकिस्तान को कलारा खबरदार पाकिस्तान को कलारा भारत माता की। సత్యసాయి జిల్లాకి చెందినటువంటి అగ్నివీర్ ఎవరైతే మురళీ నాయక్ ఉన్నారో ఆయన 2 రోజుల క్రితం ఈ పాకిస్తాన్ ఇండియా ఉన్న కాల్పుల్లో వీరమరణం పొందారు. వారి ఆత్మీయ శాంతి జరగాలని వారి కుటుంబం అంతా కూడా సానుభూతి తెలియజేయటం, భారతీయ జనతా పార్టీ ఇక్కడ సానుభూతి తెలియజేయటం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఫాదర్తో మాటలు విన్న, అలాగే వాళ్ళ మేనమామ మాటలు విన్న మనందరికీ బ్లడ్ ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మేనమామ మాట్లాడుతూ వాళ్ళ మేనల్డు చెప్పారు ఏమని, నేను చనిపోయేటప్పుడు నా ఒంటి మీద మన భారతీయ జెండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇండియా కోసం, భారతదేశం కోసం నేను పోరాడతానని చెప్పి, ఇండియా కోసం నేను చనిపోతే ఇండియా కోసం చనిపోవాలని ఆయన ఏదైతే కోరుకున్నాడో అది జరిగింది. ఏదైతే ఫ్లాగ్ మీద ఉండాలని చెప్పి భారతదేశం కోసం ఆయన కష్టపడి అగ్నివీర్ దాంట్లో సెలెక్ట్ అయ్యి సోల్జర్ అవ్వాలని ఆయనకు జీవిత కోరిక నెరవేరింది. కానీ చిన్నతనంలోనే 24 ఏళ్ల వయసుకే ఆయన ప్రాణత్యాగం చేయడం మా అందరికీ బాధాకరంగా ఉంది. వాళ్ళ మేనమామ చెబుతూ ఏం చెప్పారంటే, నా 2 కొడుకులు ఉన్నారు, నా 2 కొడుకులు కూడా భారతదేశం సైన్యాన్ని పంపిస్తాం, దేశం కోసం పోరాడతాం అని చెప్పడం చాలా గర్వంగా అనిపించింది. కానీ ఈ బాధాకర సిచ్యువేషన్లో ఒక్కగానొక్క కొడుకు ఆయన, అటువంటి వ్యక్తి కోల్పోవటం, ఆయనతో పాటు చాలామంది జవాన్లు మనం భారతం కోల్పోయాం. సో ఈ రోజు వరకు భారతదేశం యుద్ధం చేసిందంటే ఓన్లీ వాళ్ళ ఉగ్రవాదమే చేసింది తప్ప, సైనిక శిబిరాల మీద చేసింది తప్ప, ఒక్క మనిషి కూడా, సామాన్య మానవుని ఒక్కరు కూడా టచ్ చేయలేదు కదా. కానీ అదే పాకిస్తాన్ మన మీద ప్రతి సామాన్య మానవుడు మీద గురి పెట్టి వాళ్ళు యుద్ధం చేయడం జరుగుతుంది. ఇది చాలా దారుణం, అమానుషం. ఏదైతే పద్ధతిగా యుద్ధం చేసేది ఏదైనా ఉంటే భారతదేశమే. ప్రపంచ దేశాలు కూడా ఆలోచించే స్థాయికి ఇవాళ భారతదేశం ఎదిగింది. మనకున్న సామర్థ్యం ఏంటో ప్రపంచం అంతా చూస్తుంది. ఏది కూడా ఒక్క సామాన్యుడు కూడా ఈ వలన చావకూడదు, చనిపోకూడదనే ఉద్దేశంతో మన భారతదేశ ప్రధాని, మన అందరి 140 కోట్ల జననేత ఏదైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, అజిత్ దోవల్ గారు, అలాగే జయశంకర్, వీళ్ళందరూ కూడా, అలాగే ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 చీఫ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా, ఖురేషి, అలాగే వీళ్ళందరూ కూడా దేశం కోసం రాత్రులు పగలనక కష్టపడి మనందరి రక్షణ కోసం వాళ్ళంతా పాటుపడుతున్న అందరూ కూడా మా ధన్యవాదాలు, మన భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే మురళీ నాయక్ చనిపోయారో ఆయనకి మా ప్రగాఢ వాళ్ళ ఫ్యామిలీకి